తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేష్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి గేటు ముందు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. V1 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 ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల ముందు ఈరోజు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా అనేటువంటి యూనివర్సిటీ పేరుతోని ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధాన భాగంలో ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలలో వందలాది మంది పేద విద్యార్థులు చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థుల చదువు దూరం చేయడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజులలో మాత్రం ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తాం, నిరసనలు చేస్తామని చెప్పేసి, ధర్నాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు తీసుకున్నటువంటి జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయవలసిందిగా ఏఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా సమితి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులు ఇప్పుడే ఉన్నటువంటి కళాశాలలు ఇప్పటికే శిథిల వ్యవస్థలో ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అభివృద్ధి చేసేయడానికి ప్రయత్నం చేయవలసిందిగా ఏఎస్ఎఫ్గా కోరుతూ ఉన్నాం. ఈరోజు వందలాది కోట్ల రూపాయలు ఈరోజు గుళ్ళ పేరుతోని వివిధ పేర్లతోని ఈరోజు వృధా చేస్తున్నారు. మరి అదేవిధంగా విద్యార్థి సమస్యలు కనబడట్లేదా, విద్యార్థులు శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి కళాశాలలు కనిపించట్లేదా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. ఇదే విధంగా కొనసాగితే మాత్రం విద్యార్థులు 100% విద్యను దూరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టి విద్యార్థులు ఈరోజు చదువుకోరు. ఎందుకంటే ఈరోజు విద్యార్థులని చదువు దూరం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఊరుకున్నటువంటి ప్రసక్తి లేదు. ఇప్పటికీ ఇక్కడితోని ఉద్యమం ఆగది. ఇక ముందు కూడా తక్షణమే జీవో నెంబర్ 97ను రద్దు చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లాల వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా, గ్రామాల వ్యాప్తంగా విజృంభిస్తాం, నిర్బంధాలు ఇస్తామని చెప్పేసి ప్రతిఘటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు కుర్ర రాకేష్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు.